Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. ఏపీ అండ్ టీఎస్ ఎంసీ స్టూడెంట్స్ మనం ఎగ్జామ్లో ఏదైనా ఒక ఆప్షన్ పెట్టామనుకుందాం. సో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి లైవ్లో మనం టెస్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఒకే ఒక ఆప్షన్ పెడదాము. దాని తర్వాత కంపారిజన్ చేస్తూ మనము బీసీ ఆప్షన్ కూడా పెడతాం. ఇదేంటిది అని మీకు డౌట్ రావచ్చు. నేను చూపిస్తాను. ఆ రెండు కంపారిజన్స్ బట్టి మనం మూవ్ అవుతాం స్టూడెంట్స్. ఓకే, 2023 వైపు నేను టెస్ట్ రాస్తున్నాను. సో మీరు ఏ ఆప్షన్ అంటే ఏనా, బీనా, సీనా, డీనా ఏదో ఒక ఆప్షన్ మనం తీసుకుందాం. సో నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని అడిగాను చాలామంది బి అన్నారు, సి అన్నారు, డి అన్నారు. కాబట్టి ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుందాం మనం. ఓకే, బి అనే ఆప్షన్ తీసుకుంటాం ప్రజెంట్ను. కాదు మీరు వేరే ఆప్షన్ ఏమైనా తీసుకుందాము అంటే రైట్, మనం తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, దీనికోసం మనం ఫుల్ టెస్ట్ రాద్దాము. వ్యాలిడేషన్ కాకుండా ఫుల్ టెస్ట్ రాస్తే చాలా బాగుంటుంది. ఫుల్ టెస్ట్ వెళ్ళండి. ఓకే, ఇది ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ అని మీరు వెతకండి, ప్లేస్టోర్లో దొరుకుతుంది మీకు. యాప్ వచ్చేసి నేను బి ఆప్షన్ పెడతాను. నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఓన్లీ ఫస్ట్ బి ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ మనం బీసీ ఆప్షన్ పెడతాం. అది ఏంటో నేను చెప్తాను ఖచ్చితంగా. సో అలా పెట్టడం బట్టి మనకి మార్క్స్ వస్తాయా లేదా మనం లైవ్లో మనం టెస్ట్ చేద్దాం. దాన్ని బట్టి మనకైతే క్లారిటీ వస్తుంది అసలు మనం వెళ్తుంది కరెక్టా కాదా. ఆల్రెడీ నేను ఏబిసిడి ఆప్షన్ సంబంధించి ఒక దాన్ని ఏమంటారు 4 టైప్స్ ట్రిక్స్ చెప్పాను. ఏంటి, ఏబిసిడి ఆప్షన్లో 4 టైప్స్ ట్రిక్స్ చెప్పాను. మీకు అనిపిస్తుంది పక్కన మీకు thumbnail. సో ఈ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. లేదంటే మన ఛానల్లో వెళ్ళండి. ఆర్డర్గా మనము చీట్ కోడ్స్ చేసాము. మీరు ఏవైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి చూడండి. ఎందుకంటే సో మీకు మన ఛానల్లో ఉండేవి అన్నీ ఇలా రియల్గా ట్రై చేసినవే, అంతేకాని ర్యాండమ్గా తీసుకుని చెప్పినవి కాదు. సో రియల్గా మనం అన్నీ ట్రై చేసినవే. యాక్చువల్గా ఈ ట్రిక్స్ అనేవి మనమే 2021లో మనం ఒక వీడియో చేసాము. దాని తర్వాత మిగతా వాళ్ళు కాపీ చేశారని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసాము. చూడండి. కాబట్టి మనము ఇంత డెప్త్ చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇవి మనము కనిపెట్టాం కాబట్టి ఇంత డెప్త్ మనం ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్స్. అలాంటి డెప్త్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఏదో మేము మా గ్రేట్నెస్ కోసం చెప్పడం కాదు. ఇది ఏంటి అంటే మనం ఇచ్చే చీట్ కోడ్స్లో మనం ఎంత క్వాలిటీ ఇవ్వగలుగుతాం అంటే మేమే హై క్వాలిటీ మీకు ఇవ్వగలుగుతామని. ఎందుకంటే మేమే చెప్పాం కాబట్టి మేమే మీకు హై క్వాలిటీ ఇవ్వగలుగుతామని ఒక మాట కోసం నేను చెప్తున్నాం, కానీ మేమే కనిపెట్టామనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు స్టూడెంట్స్. ఓకే రైట్, ఇది ఏంటి అంటే స్టూడెంట్స్ కోసం ఆ రోజు మేము 2021 బ్యాచ్ కోసం మనం చెప్పిన వీడియోస్ని చాలామంది కాపీ చేసి వాళ్ళ ఓన్ స్టైల్లో చెప్తున్నారు. స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అయిపోవడంతో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏది ఆడో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చినట్టు ఒకసారి ఒకటి ఆడంటున్నారు, ఇంకోటి ఆడు కాదంటున్నారు, అండ్ ఇంకోసారి ఏమో క్వశ్చన్లోని వాల్యూస్ తీసుకోమంటున్నారు. సో ఇలాగా ఒక్కొక్కరు ఒక టైప్లో చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏమో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే, మన ఛానల్లో నో కన్ఫ్యూజన్స్, చాలా క్లారిటీగా ఉన్నాయి. మనం చెప్పిన ట్రూ ఆర్ ఫాల్స్గా చేయండి అమ్మా అన్న మాటని వేరే వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ అనో లేకపోతే ఎస్ఆర్ నో అనో ఇలాగా మా పేర్లు మార్చుకున్నారు. బట్ అది మీకు సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మన ఛానల్లో క్లియర్గా ఉన్నాయి. మీకు ఎంత హెల్ప్ అవుతాయి ఆర్డర్గా చూడండి. సిరీస్లో చాలామంది ఏం చేస్తున్నారంటే మజా చూస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను పెట్టే వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు కానీ పాత వీడియోస్ చూడట్లేదు. కాబట్టి అర్థం కాదు. పాత వీడియోస్ ఒక ఆర్డర్గా వస్తే ఒక క్లారిటీగా మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఒక ఆర్డర్గా తీసుకెళ్తున్నాం కాబట్టి అన్ని వీడియోస్ ఒక ఆర్డర్గా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మధ్యలో అక్కడ ఒక వీడియో చూస్తే కన్ఫ్యూషన్సే వస్తాయి, చాలా మట్టికి అర్థం కాదు. కొంతమంది మాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం అని అంటున్నారు. ఎందుకంటే మీరు ఆర్డర్గా చూసుకుంటారండి అన్ని వీడియోస్. ఓకే, నేను కింద లింక్ ఇచ్చాను, లేదా మన ఛానల్ విజిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఈ వీడియో అయిపోయాక విజిట్ చేయండి, మీకు క్లియర్గా ఆర్డర్గా ఉంటాయి. ఏవైతే మన చీట్ కోడ్స్ అవి ఆర్డర్గా ఉంటాయి. ఓకే, ఏబీసీ ట్రిక్ ఎప్పుడు వాడాలి అంటే సింపుల్గా మనకి ఎప్పుడైతే మనకి చీట్ కోడ్స్ అప్లై చేయలేకపోతున్నామో అన్నప్పుడు మనం ఏబీసీడీ ట్రిక్ వాడాలి. సో అన్ని సమ్స్కి మనకి ట్రిక్స్ అప్లై అవ్వవు కాబట్టి సో 4 ఆన్సర్స్ ఉంటాయి ఏబిసిడి. సో 4 ఇట్లా ఏది మనం తెలుసుకోలేం. చూడండి ఇలా ఉన్నాయి చూడండి. తెలుసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏబిసిడి ట్రిక్ వాడాలి స్టూడెంట్స్. ఓకే, అది మీకు చెప్పాము. 2 ట్రిక్స్ 3 ట్రిక్స్ ఎట్ టైం మనం వాడితేనే మనం ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతాం స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమనుకున్నాను. అయితే మన ప్రయత్నం ఏంటి అంటే మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడమే. దానికోసం మీ నాలెడ్జ్ వాడండి. నాలెడ్జ్ ఎలా వాడాలంటే బేసిక్ ఫార్ములాస్, బేసిక్ సమ్స్ కూడా తెలిసి ఉండాలి. అలాంటి బేసిక్ ఫార్ములాస్, బేసిక్ సమ్స్కు మనం చెప్పాము 100
100 సమ్స్ చెప్పాం స్టూడెంట్స్, మ్యాథ్స్లోని, సైన్స్లోని, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని, మళ్ళీ మ్యాథ్స్ కూడా 100 సమ్స్ మళ్ళీ రిపీట్ చేసాము. అలాంటి వీడియోస్ ఉన్నాయి. ఒక్కొక్కటి 2 అవర్స్ అంత 3 అవర్స్ అంతా ఉంటుంది. వాచ్ చేయండి. అంటే మీరు జస్ట్ అలా కూర్చుని ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, మీరు వినండి. మీరు వింటే దాంతో మీకు ఒక క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడతో మనకి 80 క్వశ్చన్స్ మ్యాథ్స్కి అయిపోయి నెక్స్ట్ 81 క్వశ్చన్ ఇది ఫిజిక్స్కి వెళ్తున్నాము. సో నేను ఓన్లీ బి ఆప్షన్, ఇంకేం ఆలోచించట్లేదు, ఓన్లీ బి ఆప్షన్ పెడుతున్నాను. నెక్స్ట్ మీరు మెన్షన్ చేయండి, నాకు బి ఆప్షన్ వద్దు సార్, నెక్స్ట్ సి ఆప్షన్ పెట్టండి, ఏ ఆప్షన్ పెట్టండి అంటే నేను పెడతాను. రైట్, ఇది లైవ్ టెస్ట్ ఇది అంతా ఇది. ఓకే, సో నేనేమంటానంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏవైతే వీడియోస్ ఉన్నాయో మావి బేసిక్ సంబంధించిన ఫార్ములాస్ కానీ సమ్స్ కానీ నేను మంచిగా బేసిక్స్ చెప్తూ సమ్స్ చెప్పాను స్టూడెంట్స్. సో జస్ట్ వినండి, వింటే కూడా మీకు నాలెడ్జ్ పెరిగిపోతుంది తెలియకుండానే. సో నాలెడ్జ్ పెరిగిన నాలెడ్జ్ బ్రెయిన్లోని అది ఖాళీ కూర్చోదు. సో మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఫార్ములాస్ కానీ సమ్స్ కానీ అర్థం కాకపోయినా వినండి. వింటే ఆ నాలెడ్జ్ అండ్ చీట్ కోడ్స్ ఆర్డర్గా రండి. మేము ఏదైతే చీట్ కోడ్స్ పెట్టామో అన్నీ ఆర్డర్గా రండి. అప్పుడు ఆ నాలెడ్జ్ మీకు ఖాళీగా ఊరుకోకుండా ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఏ సమయంలో మీరు ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా మీకు ఆ టైంలో ఎగ్జామ్ టైంలో మీకు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, ఎగ్జామ్ సెంటర్లో ముఖ్యంగా ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవుతే మాత్రంకి ఉన్న నాలెడ్జ్ ఉన్న చీట్ కోడ్స్ ట్రిక్స్ మీరు అప్లై చేయలేరు. ఓకే, ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా రాయండి, ఎగ్జామ్ రాయండి, చాలా మంచి మార్క్స్ అయితే మీకు వస్తాయి స్టూడెంట్స్. ఓకే, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి మీరు ఎగ్జామ్ హాల్లో మీరు ఏమేమి చేయకూడదు, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని ఒక వీడియో చేశాను స్టూడెంట్స్. చూడండి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా నేను చేశాను. మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుందని. కొంతమంది అవి నమ్మడానికి కొంచెం ధైర్యం సరిపోదు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం రాస్తున్న ఎగ్జామ్స్. కానీ మేము చాలా ఇయర్స్ నుంచి మేము మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి టఫ్ సిచ్యువేషన్లో ఎలాంటి ర్యాంక్ వస్తుంది అండ్ ఈజీగా అంటే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎలాంటి ర్యాంక్ వస్తుందో నేను చెప్పాను స్టూడెంట్స్. పేపర్ టఫ్ పేపర్ ఈజీ అని ఎప్పుడు అంటాం కూడా నేను అదే వీడియోలో నేను మెన్షన్ చేశాను. పేపర్ టఫ్ ఈజీ అంటే ఏమి ఉండదు, పేపర్ అన్నీ సమానంగా వస్తాయి. ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఆ పేపర్ టఫ్ అంటారు. లేకపోతే ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, అప్పుడు ఆ పేపర్ ఈజీ అంటాం. అంటే టఫ్ ఈజీ అనేది ఆ ఎగ్జామ్కి అటెండ్ అయిన స్టూడెంట్స్ బట్టి ఉంటుంది తప్పించి పేపర్ బట్టి ఉండదు స్టూడెంట్స్. గమనించండి, ఇది కొంచెం మీకు అర్థం కాదు. చాలామంది స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఆ పేపర్ ఈజీ అన్నట్టు. చాలామంది స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఆ పేపర్ టఫ్ అన్నట్టుగా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అంతే. అంతేకాని పేపర్ని ఇది టఫ్ పెడదాము ఇది ఈజీ పెడదాము అని చెప్పేసి గవర్నమెంట్ అలా చేయదు, అది అర్థం చేసుకోండి. ఓకే, దీనికోసం క్లారిటీగా నేను వీడియోస్ చేశాను, ఇంకా వీడియోస్ కూడా చేస్తాను, మెన్షన్ చేయండి. ఓకే, మీరు ఏదో ఒక పేపర్ ట్రై చేయండి, ఇలాగ బి ఆప్షన్ ఏ ఆప్షన్ ట్రై చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు మెన్షన్ చేయండి. సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు నేను ఈ ఆప్షన్ పెడతా, నాకు ఇన్ని వచ్చిందని చెప్పేసి నాకు మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు ఎంత ర్యాంక్ రావాలనుకుంటున్నారు అది మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు అది మెన్షన్ చేయండి. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాను, నాకు ఇంత ర్యాంక్ వస్తుంది అని మెన్షన్ చేయండి. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు మెన్షన్ చేస్తారు, దాన్ని బట్టి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను తీసుకొస్తాను స్టూడెంట్స్. ఇది కూడా ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అడిగారు, సో అందుకోసం వాళ్ళ కోసం లైవ్లో నేను టెస్ట్ రాస్తున్నాను. రైట్, సో ఇన్ని వస్తూ చూస్తున్నాం, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఒక ఆప్షన్ పెడితే ఇన్ని వస్తున్నాయా అని మీకు క్లారిటీ వస్తుంది స్టూడెంట్స్. మీకు ఎంత హెల్ప్ అవుతున్న ఉద్దేశంతోనే నేను టైం తీసుకుని నేను టెస్ట్ రాస్తున్నాను. ప్రతి ఆప్షన్ బి అయితే పెట్టుకుంటూ వెళ్తున్నాను స్టూడెంట్స్. గమనించండి, ప్రతి ఆప్షన్ నేను బి పెట్టుకుంటూ వెళ్తున్నాను. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఖచ్చితంగా చూడండి. సో మీకు దాన్ని బట్టి మీకు వస్తున్న మార్క్స్కి మీకు ఇంత ర్యాంక్ వస్తుందని క్లారిటీ అయితే వస్తుంది, మీకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఐ హోప్, నేను అనుకుంటున్నాను. ఓకే, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఖచ్చితంగా చూడండి. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో కూడా ఒక వీడియో క్లారిటీగా ఒక వీడియో చేశాను, ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు ఐడియా వస్తుంది. మన ఛానల్లో మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేస్తున్నాము. రైట్, ఇంకేం ఇన్ఫర్మేషన్ తగ్గితే మీకు రైట్ మాకు ఇన్ఫామ్ చేయండి. సో 160 క్వశ్చన్స్ నేను అటెండ్ చేశాను, ఓన్లీ బి ఆప్షన్ అటెండ్ చేశాను. ఓకే, సబ్మిట్ నేను క్లిక్ చేస్తాను. రైట్, సబ్మిట్ క్లిక్ చేశాను, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. రైట్, చూడండి 49 మార్క్స్ వచ్చాయి స్టూడెంట్స్. సో ఎంసెట్ 2023 పేపర్ రాస్తే నాకు 49 మార్క్స్ వచ్చాయి. సో ఈ 49 మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందో మీరు కింద మెన్షన్ చేయండి. ఓకే స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రీటేక్ తీసుకుంటున్నాను. ఓకే, ఫుల్ టెస్ట్ గమనించండి. రైట్, సో మనము ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ 40 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు నెక్స్ట్ వీడియో దీని తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బీసీ,
రైట్, బీసీ ఆప్షన్ వెళ్తున్నాం అంటే రెండు కలిపి ఆప్షన్ వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో సి ఆప్షన్ వెళ్తున్నాం అంటే సి ఆప్షన్ మాత్రం క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాం నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇంకో వీడియో పెడతాను. బీసీ ఆప్షన్ అంటే సపోజ్ ఇక్కడ నేను బి పెట్టాను అనుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ సి పెడతాను, అలా ఒక ఆప్షన్ ఉంటుంది. లేదా బీ కరెక్టా సి కరెక్టా, బీ కరెక్టా సి కరెక్టా, బీ కరెక్టా సి కరెక్టా అనుకుని ఒక డెసిషన్ తీసుకుంటాను. నెక్స్ట్ బీ కరెక్టా సి కరెక్టా, బీ కరెక్టా సి కరెక్టా అని ఇంకో డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇంకో వీడియోస్. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.